మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పెసరపప్పు బచ్చల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో బచ్చల కూర అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్త్ చాలా మంచిది. పప్పు బచ్చల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఆవాలు, కాస్త జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా ధనియాలు, 2-3 ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇవి నూనెలో ఉల్లి పచ్చిమిర్చి కూడా నూనెలో వేగాలి. 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు నూనెలో ఈ పోపు అంతా వేగింది కాబట్టి కడిగి కట్ చేసిన బచ్చల కూర వేద్దాం. ఈ బచ్చల కూర వేగుతున్న ఉల్లిపాయల్లో వేస్తే బచ్చల కూర కూడా నూనెలో వేగుతుంది. ఇప్పుడు దీనిలోనే ముందుగా కడిగి నానబెట్టిన 1 కప్పు పెసరపప్పును కూడా ఈ బచ్చల కూరపై వేద్దాం. ఇది 1 గంట కడిగి నానబెట్టింది కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఈ పెసరపప్పు బచ్చల కూరని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, పప్పు ఆకుకూరలో ఉన్న నీటితో పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం. దీన్ని బాగా కలిపి మరొకసారి మూత పెడదాం. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికిస్తే పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పప్పు బచ్చల కూరలో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన పెసరపప్పు బచ్చల కూరని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో పెసరపప్పు బచ్చల కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.